రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రోడ్ల విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇందుకోసం ఫ్యాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ఓ కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలని చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పారు. అయితే ఇప్పుడు సీరియస్ గా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి కేవలం 3 వారాల గడువు మాత్రమే ఉండడంతో రాష్ట్రంలో గుంతలున్న రోడ్లను గుర్తించి వెంటనే రిపేర్లు చేయించాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కడైనా రోడ్లు బాలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యుణ్ణి చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు గుంతలు ఎక్కడున్నాయో వాటిని బాగు చేసే పనిలో పడ్డారు. గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిపై కూటమి పార్టీలు ఆందోళనలు చేశాయి కాబట్టి ఇప్పుడు ఆ రహదారులను రిపేర్లు చేయించడమో కొత్త రోడ్లు వేయించడమో చేయాలని నిర్ణయించారు. ఇందులో అలసత్వం చూపితే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రోడ్ల విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇందుకోసం ఫ్యాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ఓ కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలని చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పారు. అయితే ఇప్పుడు సీరియస్ గా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి కేవలం 3 వారాల గడువు మాత్రమే ఉండడంతో రాష్ట్రంలో గుంతలున్న రోడ్లను గుర్తించి వెంటనే రిపేర్లు చేయించాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కడైనా రోడ్లు బాలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యుణ్ణి చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు గుంతలు ఎక్కడున్నాయో వాటిని బాగు చేసే పనిలో పడ్డారు. గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిపై కూటమి పార్టీలు ఆందోళనలు చేశాయి కాబట్టి ఇప్పుడు ఆ రహదారులను రిపేర్లు చేయించడమో కొత్త రోడ్లు వేయించడమో చేయాలని నిర్ణయించారు. ఇందులో అలసత్వం చూపితే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు.